హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఆలూతో స్ప్రింగ్ రోల్స్ అండి. ఇవి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. చూడండి, ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక గిన్నె తీసుకుని ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండిలో మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని, కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో తగినంత వాటర్ వేసుకుని ఒక చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా ముద్దలా అయిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన 2 బంగాళదుంపలను తీసుకుని బాగా ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకుని వేసుకుని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. ఒక స్పూను కారం వేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ముద్దలా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చపాతీ పిండి ముద్దను తీసుకుని ఇవి చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి. మనం పూరీకి చేసుకుంటాం కదండి చిన్న చిన్నవి, ఆ విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. అదేవిధంగా ఆలు మిశ్రమాన్ని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, 2 ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం పిండి వేసుకుని పూరీల్లాగా చిన్న చిన్న పూరీల్లాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆలు స్టఫ్ చేసుకోవడమే. చూసారు కదా, నేను ఎలా చేస్తున్నానో చూసి అదే విధంగా చేయండి. ఇలా పొడవుగా అప్లై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇది అంటుకోవడానికి నీళ్ళు అప్లై చేసుకుని ఈ విధంగా బయటికి స్టఫ్ అనేది బయటకు రాకుండా మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టుకుని రోల్స్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి ఇది. చూసారు కదండి, ఇంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఆలు స్ప్రింగ్ రోల్స్ అనేది మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. తర్వాత రెండోది కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే విధంగా ఆలు స్టఫ్ అనేది బయటకు రాకుండా మడత పెట్టుకోవాలండి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అంతేనండి. ఇలాంటి మీకు కనుక ఇలా పూరీది కానీ చపాతీది కానీ ఒత్తుకునేది కనుక ఉంటే ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీంట్లో మనకు అతుక్కోవడానికి ఏమి వాటర్ అనేది అప్లై చేయవసరం లేదండి. ఆయిల్ వేసే కదా మనం ఒత్తుకుంటాము. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోన ఏమన్నా ఉడికే ఉంటే ఉడుకుతాయండి. పైన కూడా మంచి కలర్ అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నీ వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్లు కదండి. మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.